సంఘంలో భార్యాభర్తల పాత్ర అనేటువంటి పాఠం వింటూ ఉన్నాము. దట్ ప్రారంభం కదా, ఒకసారి మరలా జ్ఞాపకం చేసి మనం ఎక్కడ వదిలేమో అక్కడికి మరలా వద్దాం. భార్యాభర్తల పాత్ర అమూల్యమైన పాత్ర. ఇది ఎరగని వారికేమో ఈ భార్యాభర్తల యొక్క పాత్ర శాపంగా మారిపోయింది. భర్తను చంపి డ్రమ్లో పెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టింది ఏటని. అవును, ఎందుకు? కొంతమంది భర్తలు తమ భార్యల మీద కసి తీర్చుకుంటూనే ఉన్నారు. సిగరెట్తోనూ, కాల్చడంతోనూ, కొట్టడంతోనూ. ఏంటి శాపం కదా అని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే చంపబడినటువంటి భర్తలు అభిప్రాయం వచ్చేశారు ఇది శాపము అని. హింసింపబడుతున్నటువంటి స్త్రీలు వచ్చేశారు ఇది శాపము అని. అప్పుడు అమూల్యం ఏంది? అప్పుడు వరం ఏంది? అది ఎవరు అనుకుంటున్నారు మరి? కానీ మనం మాట్లాడేటప్పుడు భార్యాభర్తల పాత్ర అమూల్యమైనది అని అన్నాం. ఎప్పుడు అమూల్యమైనది ఇది? ఎవరికి అమూల్యమైనది ఇది? కొందరేమో భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని ఆనందపడుతూ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, అంటే భార్యాభర్తలు ఉన్నారు. కొంతమంది అయ్యో బాబోయ్ పెళ్ళెందుకు జరిగింది అని వాపోతున్నటువంటి వారు కొంతమంది భార్యాభర్తలు ఉన్నారు. వారు భార్యాభర్తలుగా ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలను బట్టి వారు ఆ నిర్ణయానికి వచ్చేసారు. కొందరేమో బాగుందంటున్నారు, కొందరేమో బాగలేదంటున్నారు. భార్య దొరికిన వానికేమో మేలు దొరికినని కొంతమంది అంటున్నారు. అయ్యో భార్య పెళ్ళయింది, నా ఆనందమంతా పోయింది అని బోలెడు సందర్భాలను మనం వింటూ ఉన్నాం. ఇది ఏది వాస్తవం అని దీని గురించి తెలియకుండా జీవిస్తున్న వారందరూ ఇలాగే ఒక్కొక్క వైపుకి నడిపించి ఎప్పటికీ దేవునికి ఇష్టంగా లేకుండా బ్రతికే భార్యాభర్తలుగా మిగిలిపోయారు. వీరు భార్యాభర్తలు అయింది వీరి కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. నాకు శాపమో, ఎందుకు పెళ్ళయింది బాబు అని ఎందుకు ఈయన వెళ్ళిపోతున్నాడు అని అంటే, వారు భార్యాభర్తల పాత్రలో దేవుడు వారిని ఎందుకు భర్తగానో లేకపోతే భార్యగానో చేశాడో వారికి అది అర్థం కాలేదు. ఈ 21వ శతాబ్దానికి సృష్టి ప్రారంభానికి ఉన్నటువంటి ఆలోచనలు వారి మదిలో కూడా లేదు. అందుకని ప్రాబ్లమ్స్ చూసారా. ఇప్పటికీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సరే పెద్దవాళ్ళందరూ పోల్చి చెప్పారు, ఒక సముద్రాన్ని ఈదగలిగేంత భయంకరమైనది అటని. సముద్రంలో ఎవరు ఈదలేడు. ఏనైనా ఇంత పొడుగుంది, ఇంత వెడల్పు ఉందని, ఇంత లోతుందని ఇంతవరకు ఎవరు గ్రహించలేదు. అంత పెద్ద సముద్రాన్ని నేను ఈదలేకపోతున్నానంటే సంసారం దానికంటే లోతైనది, పొడవైనది అన్నాడు ఒక కవి. సంసార సాగరం ఈదడం కష్టమని గాంధిక భాషలో వాడారు. ఏంటి ప్రాబ్లం? అందుకే దయ ఉంచి ఈ సమస్యలన్నిటినీ తీర్చుకోవడానికి వారి సరైన సొల్యూషన్ లేదు, దొరకలేదు వాళ్ళకి అని అంటే వారు బైబిల్ దగ్గరికి రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏం సార్ బైబిల్ దగ్గరికి రావాలా? ఏం దేవుని గురించి తెలియజేసిన గ్రంథాలు వెళ్ళలేదని అంటే, ఉంటే వెతకండి మంచిదే. నేను బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చెప్తున్నానని అంటే ప్రియులరా, ఓ చక్కగా భార్యాభర్తలను గురించి రాసినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. మీరు బాగా వినండి. నేను వివాహ వ్యవస్థను గురించి చెప్తూ చేస్తున్నటువంటి దైవ గ్రంథాలు మనకు బోల్డ్ ఉన్నాయి. వెంబడించండి, మంచిది, తెలుసుకోండి, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. అందులో సంకల్పం కనబడలేదే. నేను స్త్రీనిగాను పురుషునిగాను నేను ఎందుకు చేశానో అనే విషయాన్ని వారు చెప్పి వివరణ ఇవ్వలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఆ వివరణ కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఉంటే నోట్ చేయండి. అయినా మంచి ఎవరు చెప్పినా వినండి, దేవునికి ఉపయోగపడండి. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త తనే, తన కొరకు మనల్ని చేసుకున్నాడు. తనకు అనేక మంది కుమారులు కావాలని పాట ఎంతగా చక్కగా పాడాము. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహము ఘనమైనది కాదా? ఆయనకి పిల్లలు కావాలనే కదా వివాహాన్ని ప్రవేశపెట్టింది.
అది ఒకరిద్దరు కాదు కదా, యావత్తు భూమి మీద కాపురం ఉండు కొరకు అంటే అంత జనం కావాలి, అంత కుమార్తెలు కావాలి, అనేక మంది కుమార్తెలు, అనేక మంది కుమార్తెలు కావాలి అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత అద్భుతంగా ఉందో వాక్యమో. యావత్తు భూమి మీద కాపురం ఉండు కొరకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించుకున్నాడు. ఇంతమంది పుట్టారు అని అంటే ఎట్లా పుట్టారు యా బాబు? దానికే వివాహ వ్యవస్థ కావాలి, అందుకు చేసుకున్న వివాహం. అలా అన్నప్పుడు అలా సృష్టించేటప్పుడే వారిని స్త్రీని గాను పురుషుని గాను సృష్టించి వారి ఇరువురిని ఏం చేశాడటనైనా ఇప్పుడు కంటత చేశారా? ఎంత బాగా చేశారు నేను వాక్యములో. వారు ఇప్పుడు ఏం చేయాలటనైనా వివాహం అయిన తర్వాత వివాహము అయిన తర్వాత భార్య భర్తలు, ఎందుకనైనా భర్త తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హతుక్కును, వారు ఏక శరీరమై ఉందరో. ఏమో ఎందుకు వీరు ఇట్లా ఉండాలి? భార్యాభర్తలు బాగుంటే కొంతమందికి పడదే, భార్యాభర్తలు కలిసి ఉన్నారని అంటే అత్తమామలకి పడదు కొంతమందికి, భార్యాభర్తలు కలిసి ఉంటే ఏనైనా అన్నదమ్ముల భార్యాభర్తలకి ఇది పడదే, పక్కింటి వారి భార్యాభర్తలకి ఇది పడదే. అసలు ఈ వ్యవస్థనే దెబ్బతీసేటట్టు భార్యాభర్తల మీద ఏనైనా భయంకరమైన కక్షలు పెరిగిపోతున్నాయే. గల కారణం ఏంటి? కానీ ఈయన కోరుకుంటున్నది సంకల్పం నెరవేరాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు ఏమై ఉండాలైనా వారు కలవాలి, కలిసి బ్రతకాలి. అందుకని అందరిని వదిలేయను కదా దాని అర్థం. నేను వాళ్ళు చాలామంది అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఆయన భార్యాభర్తలో తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హతుక్కును, వారు ఏక శరీరమై ఉందరు అని అనగానే వీరేం అర్థం చేసుకున్నారు తెలుసా? అమ్మను వదిలే, నాన్నను వదిలే, అత్తను వదిలే, అక్కను వదిలే. అయ్యో, దాని అర్థం అది కాదు. మీరు భార్యాభర్తలు అవ్వడం ఎందుకో? వివాహాన్ని దేవుడు అమూల్యంగా చేసుకున్నాడనే విషయాన్ని ఈరోజు జనానికి తెలియట్లేదు, భార్యాభర్తలకు అసలు తెలియట్లేదు. అందుకే తరగతి పెట్టి మీకు భార్యాభర్తలకు సంగతే చెప్పాలి. ఆరాధనలో వచ్చిన భార్యాభర్తల గురించి చెప్తే ఆరాధనలో అవి తెప్పిపోతాయి వరస. యూత్ క్లాస్లో పోయేసి సండే స్కూల్ పాఠాలు చెప్తే అయిపోయిద్ది. అందుకే నేనే విడి క్లాసులో పెట్టాము. సండే స్కూల్ వేరు, యూత్ క్లాస్ వేరు, భార్యాభర్తల తరగతి వేరు, స్త్రీల తరగతి వేరు. ఏమన్నా ఇంకా వృద్ధులు కూడా పెడతాము అంతే రెడీ అయితే. అందరికీ పాఠాలు ఉన్నాయా అంటే అందరికీ పాఠాలు ఉన్నాయా? లేదనైనా అందరికీ పాఠాలు ఉన్నాయి. ఏదైనా ఆదివారం ఒక్కరోజు వస్తే ఏడు సరిపోతాయమ్మా. అందుకే మనం విభజించుకుని నెలకొక తరగతి ఏర్పాటు చేసుకుంటున్నాము. అందులో చెప్పబడుతున్నటువంటి భార్యాభర్తలు అసలు విషయం గుర్తించండి. మీరు మీ ఇష్టాల కోసం, మీ కోరికలు నెరవేర్చడం కోసం నైనా మీరు భార్యాభర్తలుగా దేవుడు మిమ్మల్ని సృష్టించనే లేదు. దేవుని సంకల్పం కొరకు మీరు భార్యాభర్తలు అయ్యారు. దయ ఉంచి అది మనసులో పెట్టుకోండి. గొడవ ఆడేటప్పుడల్లా మీరు అది గుర్తు రావాలి. నేను మీది అమూల్యమైన జీవితము. ఒక భార్యాభర్తల అపారమైన బంధం చూసారు, ఏవీ లేవు. దానికి ఎంత విలువ ఉందో తెలుసా? 3 ముడులకి ఏం విలువనైనా అదెంత కొత్త కూడా గమనం ఉంటుంది. కొంతమంది కోసేస్తున్నారు బ్లేడ్లలో, అని భరిస్తూ ఉంది. ఏంటి ఈ అమూల్యమైనటువంటి బంధానికి ఉన్నటువంటి విలువ అంటే అదొక సంకల్పము. ఒక సంకల్పం గుర్తు రావాలి. ఇలాగే భార్యాభర్త తరగతిలో ఒక క్లాసులు కూర్చోబెట్టేశారట. కూర్చోబెట్టి ఒక భార్యాభర్తలను గురించి నాయనా లేచి ఒక భర్తను అడిగారట. లేచి రాయి బోర్డు మీద, చూసి ఉంటారా లేదు, చూసి ఉంటారు కూడా, ఫేస్బుక్లో కూడా వచ్చినాయి. లేచి నీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ రాయి, ఒక 40 పేర్లు అని అంటే 40 పేర్లు డగడగడగ రాసేసాడట. భలే అద్భుతమైనటువంటి మంచి మాట అండి. 40 పేర్లు ఇష్టమైన వారిని అందరూ రాసుకున్నారు. 40 మంది ఎవరు? నీకు 40 మంది ఉన్నారు నాయన, ఉండకుండా ఎట్టుంటారు అనుకో. 40 మంది ఇష్టలు. అందులో మన భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, అక్క మామలు ఉండొచ్చు, అమ్మలన్నలు ఉండొచ్చు, అత్తమామలు ఉండొచ్చు, ఎవరో అందరూ లిస్ట్ రాసేసారు. మిమ్మల్ని రాయమంట, రాస్తారు కానీ ఇంటికి వెళ్ళి రాయండి ఆయన మంచిదే. అంతా రాసేసుకుంటే అది కూడా లేదని అంటే అసలు ఎవరు వద్దని బతుకుతున్నావేమో నువ్వు. అంత కాదు నాయన, కొంచెం ఇష్టమైన రాయండి.
అంతా రాసేసుకోండి. తర్వాత పరీక్ష ఏంటంటే ఆ 40 మందిలో నలుగురిని అందులో నుంచి యారండి. ఎంతమందినట? లేదా 10 మందిని అనుకో, కొంచెం కొంచెంగా 10 మందిని వదిలేయండి. 40 మందిలో 10 మందితో 30 మంది, 30లో కూడా 10 వదిలేయి, 20, 20లో కూడా 10 వదిలేయి, 10లో కూడా ఏనైనా 5 వదిలేయి అని అంటే, ఇప్పుడు 5 వదిలేయాలంటే ఇంకా మీరు 5 ఉంది కదా, ఇప్పుడు 5లో ఎవరు ఉంటారు నాయనా? మిక్స్డ్ అన్నీ పోగొట్టేసి ఇక మిమ్మల్ని 4 లేదా 5 ఎంపిక చేయమన్నాను అనుకో, 5లో ఎవరు ఉంటారు? భార్య ఉంటుందా? తర్వాత లక్ష్మే, పిల్లలు ఉంటారట. ఆ తర్వాత ఏమా తల్లిదండ్రులు. వెరీ గుడ్. ఇది 4 తల్లిదండ్రులు, 5 సరిపోయా. వెరీ గుడ్, సూపర్ నైనా. అంటే లాస్ట్కి ఎక్కడ వడికెట్టుకొచ్చేసింది? 5గురికే. అమ్మ నాన్నలు, భార్యాభర్తలు, కొడుకు, అంతేనా సార్? ఇప్పుడు ఈ 5గురిలో కూడా 4 వదిలేయండి. వదిలి లక్ష్మి, గట్టిగా చెప్పావు, ఎవరిని వదిలేస్తాం? చూసారా ఎంత టైట్గా ఉందో? ఎవరిని వదిలేద్దాం నాయనా? మీరైతే ఎవరిని వదులుతారు? కానీ వదిలేయాల. ఎవరిని వదులుతాం? ఏనైనా సైలెంట్ అయిపోయారు. తల్లిదండ్రులు వదిలేస్తారా? సరే పోనీలో పోతాం. తల్లిదండ్రులు వదిలేస్తారు. ఇంకానైనా సరే తల్లిదండ్రులు పోయారు, వద్దు తల్లిదండ్రులు మీకు. ఏదైనా భార్యాభర్తలు వదిలేస్తారా? అదే ఎవరు వదిలేస్తావు నువ్వు? తల్లిదండ్రులను వదిలేసావు. నెక్స్ట్ ఏనైనా పిల్లని కూడా వదిలేస్తావా? చూడు బ్రదర్, ఎవరినైనా వదులుతారు, అమ్మా నాన్నలను వదిలేస్తారా? ఓకే, వదిలేసామని మనసుకు వచ్చినారు కాబట్టి సరే వదిలేద్దాము, రీజన్ చెప్పాలా. తర్వాత ఎవరిని వదిలేపోతావు? ఎవరి పిల్లల్ని అన్నారా? పిల్లల్ని అన్నారా? పిల్లల్ని కూడా వదిలేస్తారా? పిల్లలు ఒరే గుర్తుపెట్టుకోండి రే. పిల్లల్ని కూడా వదిలేశారు. అప్పుడు ఇంకెవరు మిగిలారు? 2 మిగిలారు. ఎవరెవరు? భార్య భర్తలు 2. అంటే ఏనైనా వీళ్ళు మాత్రమేనా? మీ వాళ్ళు కాదా? నువ్వు ఎంపిక చేసుకునే లోపు లాస్ట్కి వీళ్ళు భార్య భర్తలే మిగిలారేంటి ఈ ఎన్నికల్లో? నువ్వు ఇష్టపడే వ్యక్తుల్లో లాస్ట్కి మిగిలేది భార్యనా నీకు? వాడు రాస్తే నిజంగా వాడు భార్య రాశాడు, మిగతా వాళ్ళందరినీ వదిలేశాడు. క్రిటికల్గా ఇక్కడ వచ్చేసిన తర్వాత అమ్మా నాన్నలు కూడా వదిలేశారు. ఎందుకనంటే అమ్మా నాన్నలు ఎందుకు వదిలేశారు అని అంటే, అమ్మా నాన్నలు ఎప్పటికైనా వెళ్ళిపోతారు, అంతేనైనా? వాళ్ళది అయిపోయింది, వారి చాప్టర్ అయిపోయింది, వారి పేపరు వెళ్ళిపోయింది. నువ్వు ఒప్పుకున్న రోజు కూడా చచ్చిపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి చాప్టర్ ఏమైపోయింది. రైట్, వాళ్ళని వదులుకోవచ్చు అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర తేరాలి కాబట్టి. రైట్, వాళ్ళని అటు పంపించేసి వెరీ గుడ్, వాళ్ళకి కావాల్సిందంతా కార్యక్రమం అంతా చేసి వాళ్ళని పంపించేసావు. నెక్స్ట్ అల్లారు ముద్దుకు నా బిడ్డలు అన్నావే, ఇప్పుడు బిడ్డలను కూడా వదిలేస్తున్నావు. బిడ్డలను ఎందుకు వదిలేస్తావు నువ్వు? బిడ్డలు ఎందుకు వదిలేసావంటే అది భార్య వచ్చేసిందే, అంతే కదా నైనా? భర్త వచ్చేసాడు కాబట్టి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. ఏ రోజైనా వెళ్ళిపోవాలి. పేరే ఆడపిల్ల, అది వెళ్ళిపోయి అయినా వాడు వస్తే పెళ్ళం వస్తే పెళ్ళం కొంగు కొట్టుకుని వెళ్ళిపోవాలా. వాక్యం వల్ల దేవుడు చెప్పింది, తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోవాలా. ఒకవేళ మీరు లిస్టులో ఫస్ట్ లగిన భార్యను వదిలేసిన వాళ్ళు అయితే అయిపోయింటారు మీరు. చూసారా, ఇది అమూల్యమైన సంబంధం. అంటే ఇప్పుడు చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మా నాన్నలు అనుకోనైనా వారి సమయం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. వెరీ గుడ్, ఉన్నంత వరకు ప్రేమించండి. వెరీ గుడ్, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని హ్యాపీగా సాగనంపండి. నెక్స్ట్ బిడ్డలు ఉన్నారు, బిడ్డలకు కూడా పెళ్ళిళ్ళు చేసి వారి కాపురాలు వారివి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ నువ్వు పిల్లని వదిలేసి ఉంటే అదే ఎవ్వరు లేదు. అందుకు ఎటైనా కవిత్వం కూడా రాశారు. వీధి వరకు బంధువులట, కాటి వరకు భార్యట, నేనా ఆ తర్వాత వచ్చేసి కురివి వరకు కొడుకట, లాస్ట్ వరకు ఎవరు అని అక్కడ ఆగిపోయింది వాడి కవిత్వం. అందరూ ఆగిపోతారు. ఇదిగో భార్య బంధము చూసారా, ఇక్కడ చెప్పబడుతుంది. అందరిని వదిలేసుకోగలిగిన మీరు, కానీ ఈమెను ఎందుకు వదలలేదు మీరు? భార్యని ఎందుకు వదలలేదు? మా అమ్మనే వదిలేస్తారు, పిల్లల్నే వదిలేస్తారు, కానీ భార్య మాత్రం ఎందుకు వదలలేదు మీరు?
భార్యను ఎందుకు వదలలేదనంటే ఈ బంధం అమూల్యమైనది. ఇదిగో 3 ముడులు పేరిట, లేదా ఆ వాగ్దానం పేరిట, ఆ చేసిన ప్రమాణం పేరిట ఎప్పటి వరకు అట్నైనా ఏరైనా ఆ వ్యాధి ఎందును, బాధ ఎందును, సుఖ దుఃఖముల ఎందును నేను నీతోనే మరణ పర్యంతము కాపురము చేయదని నేనేం చేస్తున్నాను? ప్రమాణము. మరణ పర్యంతము నీకు తోడుగా ఉండి రావాలంటే నువ్వు అనుకున్న చట్టం కాదు ఇది. ఎవరు నిర్ణయించిన చట్టం? ఇది దేవాది దేవుడు నిర్ణయించిన చట్టము. అందుకే చక్కటి అపూర్వమైన వాక్యము. ఏదైనా ప్రతి భార్యకు ప్రతి భర్త, ప్రతి భర్తకు ప్రతి భార్య అమూల్యమైన ఒడంబడిక చచ్చేంత వరకు ఉన్న జీవితం ఇదే. కాబట్టి దీనికి విలువ ఇవ్వండి. మొదట దేవుడు చూసారా, అందరిని వదిలేసాడు, అందరిని కూడా వదిలేయమన్నాడు, కానీ భార్యని మాత్రం వదలమనలేదు. నేను భార్య బంధం అపూర్వమైన బంధం, భర్త బంధం అపూర్వమైన బంధం. ఈరోజు అవే విడిగొట్టుకుంటున్నారు. అందుకే దేవుడు ఏం రాశాడు నాయనా? దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు ఏం చేయకూడదు నాయనా? అమ్మ బాబోయ్, జాగ్రత్త. దేవుడు జతపరిచి ఉండేది. అందుకే ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. ఈ బంధంలో కోప్పడండి, గొడవలాడండి, అది ప్రేమతోనే పొద్దుబోయేలోపు ముగిసిపోనివ్వండి. దానికి కారణం అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సిందే బంధాలు, ప్రమాణాలు, నిబంధనలు గుర్తు రావాలి. అందుకే దేవుడు రాశాడు ఆ మాటని. ఎందుకంటే బంధం ఎప్పటిదాకానంటే అందరిని వదిలేసుకున్నా, నేను కొడుకు వస్తే కొడుకు పలమ్మ వెళ్ళిపోతాడరా, ఒక కూతురు వస్తే కూతురికి మొగుడు వచ్చేస్తే అల్లుడితో వెళ్ళిపోద్దే, అమ్మా నాన్నలు వారి పాత్ర వెళ్ళిపోయారు, ఒకవేళ నువ్వు కూడా వదిలేస్తే ఆమె ఒంటరి అయిపోద్ది కదయ్యా. దీనికి మించిన పాపం వేరే ఒకటి ఉందా? అందుకే దేవుడు దీనికి సాక్షట. నువ్వు నీ భార్య పట్ల నీ విశ్వాస ఘాతకుడైపోతావని రాశాడు దేవుడు. నేను సాక్ష్యం దానికి అన్నాడు. అంటే తప్పించుకోలేవు నువ్వు భార్యను వదిలితే. చూశారు నాయన, ఎందుకు ఈ నియమము అని తెలుసా ప్రియమైన వాళ్ళరా? భార్యలు కూడా గుర్తుపెట్టుకోవాలి నాయన. నువ్వు గొడవాడు, ప్రేమతో నీ కొంగు కట్టుకో, హ్యాపీగా పెంచుకో, ఆనందంగా ఉండండి, ప్రణాళిక నెరవేరని. దేవుని చిత్తం నెరవేర్చకుండా ఇవేమిటి? గొడవతోనే ఆగిపోయి విడాకులు తీసుకెళ్తున్నారేంటి? మీరు వెళ్ళిపోతే నష్టం ఎవరికి తెలుసా? నీకేమనిపించదేమో. ఎవరికి నష్టం? నిన్ను చేర్చిన దేవుడికి, నిన్ను స్త్రీగా పుట్టించిన దేవునికి, నిన్ను పురుషునిగా పుట్టించి మీరు ఇరువురిని భార్యాభర్తలుగా చేసిన దేవునికి నష్టం, మీదేమి నష్టం లేదు. అందుకే నువ్వు తగ్గి బ్రతుకు, తప్పేమి లేదు. తల్లిదండ్రులు నిన్ను ఇంతవరకు కాసి కాపాడి తీసుకొచ్చేసి ఒక అయ్యి చేతులు పెట్టేశారు. తల్లిదండ్రుల పాత అయిపోయింది. నేను చెప్పాను, గుర్తుందో లేదో, గొడవ వేసుకునేసి ఈ పిల్ల కొంచెం మాటకే అలిగి సూట్ కేసు ఎత్తుకొని వచ్చేస్తా ఉంది ఇంటికి. అవును కదరేనా? ఇంటికి ఎప్పుడైతే వచ్చేస్తుందో అల్లుడు ఫోన్ చేశాడు, మా నీ కూతురు తొందరగా నాతో చిన్న గొడవకే సూట్ కేసు పెట్టుకొని వచ్చేస్తుంది, మీరు చెప్పి బుద్ధి చెప్పి అరే బామర్ది ఆమెను వెంటనే పొద్దుబోయేలో పంపించేసేయండి అని చెప్పి ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏమో నేరుగా వచ్చేసి మమ్మీ వడద్దు నాకు. ఎందుకంటే అంతవరకు పెడుతున్నారు కదా ఫుడ్ నోట్లోనే, ఆమె కూడా తినకూడదు. కాఫీ చేయడం రాదు, అన్నం చేయడం రాదు, టిఫిన్ చేయడం రాదు. నీ ముద్దు తగలట్ట, నువ్వు అమ్మవే కాదు నువ్వు. అది అక్కడ చూడు ఎంత 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 గారాబం అయిపోయిందో. వాడు కాఫీ పెట్టలేదని అడిగినాడట, సూట్ కేసు పట్టుకొని చేసింది. తప్పు నీది కదా. అప్పుడు చూడనైనా, ఓహో ఇది తెలిసిపోయింది అమ్మకి కొడుక్కి. నేరుగా వచ్చింది, మమ్మీ వద్దు నాకు వాడు. వద్దు. ఏమి ఇప్పుడు? తమ్ముడు అక్కడే ఉన్నాడు. ఏమక్క వాడు వద్దురా, రోజు నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, కాఫీ పెట్టు, అన్నం పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని. అవునక్క, వెరీ గుడ్ అక్క, సూట్ కేసు తీసుకోబా లోపల మమ్మీకి వదిలిపెట్టు, అక్కకి రూమ్ చూపి, అక్క బిర్యానీ సూపర్ చేస్తాను నువ్వా, అక్క బిర్యానీ చేయక్క ప్లీజ్ కా, మనకి ఏం కావాలో తెచ్చి పెడతాను. ఓకే తమ్ముడు తెచ్చు. ఆ తర్వాత బాయ్ తలనొప్పి వచ్చింది, కాఫీ పెట్టిమే. ఎవరా? మమ్మీ. కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసింది. ఆ తర్వాత అక్కడ బట్టలన్నీ నానబెట్టేసి అమ్మాయి తొందరగా విసుగు పెట్టేసాయి. ఏంది ఇది ఆలోచించడం స్టార్ట్ చేసింది. నా వాడిని మీకు అర్థమవుతుంది నాయన. వెంటనే చూసారా,
ఈ పనులు ఏదో ఆడ చేసుకుంటే నన్ను రారాజులో చూసుకుంటున్నాడే, మంచం దిగకుండా చూసుకుంటున్నాడు నన్ను. నాకు కావాల్సింది అటు అనక మునిపే వెంటనే ఫ్రిడ్జ్ వచ్చేసి, వాషింగ్ మిషన్ వచ్చేసి, కుక్కర్ వచ్చేసి, వండే మిషన్ వచ్చేసి, తోమేది తుడిచేది మొత్తం నా భర్త అద్భుతంగా చేసుకుంటుంటే చిన్న మాటకే చెప్పిన దానికి వచ్చేసాను నేను. వెంటనే పొద్దుపోయేలోపు సూట్ కేసు ఎత్తుకొని బయలుదేరుతుంది. ఎక్కడికా? అక్కడ ఉండక అమ్మా ఉండమా, ఉండను, నా భర్తే మేలు దీనికంటే. అర్థమైందా ప్రియులారా? బంధాలు మర్చిపోకూడదు. గొడవ వచ్చినప్పుడు బంధం మరిచింది ఆ పిల్లకి అర్థం కాలేదు. అమ్మా నాన్నలు దగ్గర నువ్వు బ్రతికిన తర్వాత శాశ్వతంగా బ్రతకాల్సింది ఎవరితోనైనా? నిజమా కాదా చెప్పండి. అయినా మా పెళ్ళి అయిపోయిన తర్వాత మరలా అమ్మగారి ఇంటికి వెళ్ళండి, అసలు అమ్మ నాన్నలే మతిచ్చారు మిమ్మల్ని. సరే, నీకు అక్కడ వచ్చి ఉంటారు, నీకులాగా నువ్వు మా ఇంటికి ఎట్టు వచ్చినావో వాళ్ళ ఇంటికి కూడా ఎవరు వచ్చి ఉంటారు. అవునే కదా నైనా? మీ ఏమంటారు నైనా, వదిన వచ్చి ఉంటుంది. ఇది వదిన నేను బాగా చూడమని చూద్దాం. నువ్వు పోతే నీచంగా చూస్తారు, భర్త వదిలేసిన దానివని. ఒక భయంకరమైన జీవితం అది. నీకు అమూల్యమైనటువంటి బంధాన్ని దేవుడిస్తే బంధం మరిచి నువ్వు తొందరగా వెళ్ళిపోయావు అక్కడ. ఎందుకంటే నీ దగ్గర ఏం లేదు నైనా, లోబాటు లేదు. నీ భర్తకు లోబడి తగ్గి బతకడంలో తప్పు లేదు. తల్లిదండ్రులకు జీవితాంతం కాదు నువ్వు బ్రతకపోయేది ఇక, అందుకే అక్కడ వదిలేసావు దాన్ని. జీవితాంతం నీకు తోడుండబోయేది నీ భర్త అన్నప్పుడు చిన్న మాట అనని, జీవితాంతం తోడుకున్న భార్య కొంచెం మాటలు అనని, కోప్పడి కూడా దిద్దుకో, కొట్టి కూడా దిద్దుకో. అందుకని ప్రేమతో నువ్వు ఏమైనా సాధించుకో నీ భర్తను, నీ భార్యను, కానీ బంధమునైతే మర్చిపోబాకు. ఇది కదా అమూల్యమైనటువంటి మాట. నేను ప్రతి ఒక్కరూ ఆ రెండే లేదు. అందుకే వాక్యంలో ఎపిసి పత్రికలు రాశాడు, నువ్వు లోబడటంలోనూ నువ్వు ప్రేమించటంలోనూ నియమాన్ని రాశాడు, ధర్మాన్ని రాశాడు. ఏనైనా ప్రతి విషయములో భార్య ఏమై ఉండాలటైనా, భర్తకు ఏమై ఉండాలి? ఎపిసి పత్రిక 5:22 ఇది మీకు వచ్చు కదా, నేను ముందుకు వెళ్ళిపోతున్నా. ఎపిసిలో రాసిన పత్రిక 5:22 నాయన, ప్రభునకు వలే మీ సొంత పురుషులకు లోబడి. తప్పేముందనైనా, లోబడి ఉండండి. అందుకని వచ్చింది. నువ్వు లోబడి ఉంటే రాని అయిపోతావు, చూసారా? కానీ అదే భర్తను చెప్పు కింద వేసుకొనేసి నువ్వు అతన్ని హింస పెట్టావు అనుకోనైనా, చిత్రహింసతో మిగిలిపోతావు నువ్వు. అతనైనా ప్రేమతో ముడేసుకో. ఏనా చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. అమాయకుడు నా భర్త అనుకొని చెప్పు కింద వేసుకున్నారట కొంతమంది భార్యలు, చెప్పిందంతా చేసుకోవాలని చెప్పి. చూసారా? చెప్పు కింద వేసుకొని అంటే తగ్గించి జీవించేటట్టు వారిని చేసుకుని భర్తను కాపురం ముట్టుకుని ఉన్నారు. ఏం రాని అయిపోయి అది ఎంతవరకునైనా ఎన్నేళ్ళ వరకు ఉంటుందో కూడా తెలియదు ఆ బంధం. కానీ అమాయకుడైనా నీ భర్తను రాజుగా చేసేసి నీవు ఎల్లకాలం రాణిగా ఉండవచ్చు. ఆ పైన మీకు అర్థమైందో లేదో? అమాయకుడైన నీ భర్తను ఏదైనా చెప్పు కింద వేసుకొని, నీకంటే కూడా నీ కాళ్ళ కింద వేసుకొని వారితో రాణిగా నువ్వు బతికేదానికంటే నీ భర్తను రాజుగా చేసేసి, అర్థమవుతానేనా, నువ్వు రాణిగా బతకొచ్చు. ఎప్పటి వరకు? మరణ పర్యంతం నువ్వు రాణివే. ఎందుకంటే రాజు ఉన్నాడు కాబట్టి. ఇక్కడ రాజు లేదు, నువ్వు మాత్రం రాణివి. కారణం అహంకారం, నీకు లోబాటు లేకపోవడము. అందుకే లక్ష్యమును సాధించలేవు అంటాడు. అట్టి దానితో నువ్వు జీవించలేవు. నేను ఆ వాక్యాన్ని చదువుదాం ఒకసారి చదువునా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం నుంచి 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 30 నుంచి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు అదుగనైనా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఓకే. గౌనుల యొద్ద ఆమె పనులు
ఆమెను కొనియాడును. ఇంకా చదవాలి. ఓకే 10వ వచనం నుంచి 10వ వచనం నుంచి రైట్. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, వెలితి కలగదు. అండర్లైన్, తాము బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును, అవిసనారను వెదుకును, పనిచేయును, వచ్చినట్లు. ఓకే, కుటుంబానికి చూసుకుంటుంది. ఈమె రాణిగా ఉంది ఇప్పుడు. చీకటితో లేస్తుంది, భోజనం సిద్ధపరుస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఎవరినైనా రాణి భర్తను ఏం చేసుకుంది? భర్తను రాజుగా చేసుకున్న ఆమెకి మాత్రమేనైనా ఈ అవకాశాలన్నీ. భర్తను చెప్పు కింద పెట్టుకున్న వాళ్ళకి ఈ అవకాశాలు లేవు అని కింద ఏమంటున్నాడు చూడైనా, ఆమె ఎప్పుడు భర్తను రాజుగా చేసుకుంటుందో కింద రాశాడు. చదువు. ఓకే సరే. దేశపు పెద్దలతో 23వ వచనం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అతను భార్య తన భర్తను ఏం చేసుకుంటుంది నాయనా? కాదు నాయనా, అక్కడ ఏం చేసినట్టు దేశపు పెద్దలో పోయి కూర్చున్నాడంటే అతను ఎవరని అర్థం? రాజు. ఈ గొడవలు ప్రాబ్లమ్స్ రావడానికి కారణం నీ భర్తను ఏ రోజు రాజుగా చేసుకోలేదు నువ్వు. చూసావా? నువ్వు రాణిగా ఉండాలనుకుంటావు, కానీ రాణి అవ్వాలంటే భర్త ఏమై ఉండాలా? భర్త రాజు కాకుండా నువ్వు రాణి అవ్వడం ఏంది? అది యుగం ఉండదు. కానీ తెలివైన భార్య, జ్ఞానమైనటువంటి భార్య అయితే తన భర్తను రాజుగా చేసుకుంటుంది. అమాయకుడైనా పర్వాలేదు నాయనా, చదువు రాకపోయినా పర్వాలేదు, సంపాదన లేకపోయినా పర్వాలేదు, ఒక కుటుంబాన్ని కట్టడానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేది ఏ తల్లి అయినా భార్యగా ఉన్నవారు ఖచ్చితంగా తన భర్తను రాజుగా చేసేసుకునేసి ఇదిగో కింద కుటుంబాన్ని అపూర్వంగా నడిపించుకుంటుంది రాణిగా. తనకి చాలా కుటుంబాలు ఇవి లేవు. అందుకే దయ ఉంచి గుర్తుపెట్టండి, ఈ మాటలను అండర్లైన్ చేసుకుని చదవండి కావాల్సి ఉంటే. అర్థం చేసుకునే భార్య ఉంటే ఏనైనా మగాడు ఎన్నైనా సాధించగలడు. కానీ అర్థం చేసుకోలేని భార్య ఉందనుకో, ఎన్ని సాధించినా ఏమైపోతుంటైనా ఎన్నైనా సాధించుకుంటారు. మా భార్య దగ్గర పెద్ద తీసుకొచ్చినావులే, పెద్ద సంపాదించుకొచ్చినావులే, పెద్ద చేసావులే అని దానికి అయిపోయింది అక్కడ. అందుకే ప్రతి సమయంలో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. సరే, అట్లాంటి వాడు ఏం చేశాడు? ఇంటికి కూడా రాడు. నేను ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరు. కొన్ని కుటుంబాల ప్రాబ్లమ్స్. 5వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18 నుంచి 19 వచ్చిన వరకు చూడనా. అర్థం చేసుకునే భార్య నిజంగా దొరికిందనుకోనైనా ఓకే అదేనైనా నీ యవ్వన కాలపు భార్య యందు ఎప్పుడు దేవుని ఆజ్ఞించున్నాను, నీ భార్యతో ఎల్లప్పుడూ సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. చూసారా? నువ్వు అద్భుతంగా ఆమె దగ్గర సంతోషపడాలి. ఎందుకని? నిన్ను అర్థం చేసుకునే భార్య కాబట్టి. నిన్ను అపార్థం చేసుకునే భార్య అయితే సరే, ఇక్కడ అర్థం చేసుకోలేని భార్య ఉంటే మగాడు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు నాయన. ఏమి సాధించని వేస్టే. చూసారు? సింపుల్గా మాట్లాడేస్తారు. అంత ఒకరోజు ఆ వీడియోలో జరిగిన విషయం చెప్పాను. భర్త జీతం తీసుకొచ్చిన్నాడు అక్కడికి. ఆమె బెడ్ మీద పడుకొని ఉంది. పక్కన పడుకోవడానికి పోతే అమ్మ ఒప్పుకోలేదు. దిండు వాడి దుప్పటి ఎత్తి విసిరి కొట్టింది. సరే, అట్లే కింద పరిచేసుకొని పక్కనే ఆ వీడియో మీకు చూపించాలనుకున్నా, చూపిస్తా. కింద పడిచేసుకొని ఆమె పైన పడుకుంది హ్యాపీగా. ఈయన కింద పడిచేసుకొనేసి అట్టే పడుకొని ఈ పక్క ఆ పక్క కళ్ళీలు కారుతూ ఉంది అతనికి. ఏంటంటే సాధించుకొని వచ్చున్నాడు, చేతి నిండా డబ్బు. దాన్ని రిసీవ్ చేసుకునేంత మనసు కూడా లేదు. ఎందుకంటే 24 గంటలు చెప్పు కింద ఉండాలనుకుంటుంది.
ఈమె మాత్రమే రాణిగా ఉండాలనుకుంటుంది, రాజు లేకుండా రాణిగా ఉండాలనుకుంటుంది. అది చేతిలో పట్టుకొని అట్టే ప్రాణాన్ని విడిచేసాడు. ఏంటి వీడు నన్ను బ్రతిమలాడలేదు ఏంటి, నన్ను రాణిగా చూడలేదు ఏంటి, అటు నిద్రపోయాడా లేచాడా అని చెప్పి మళ్ళీ అంటే ఏసు దొంగతనంగా చూసింది. కానీ వాడు కదలక పడుకొని ఉన్నాడు. ఏమైందని కాలుతున్నదనింది, లేరా లేరా అన్నట్టు. కానీ వాడికి ఉలుకు పలుకు లేదు. నా ప్రియమైన వాళ్ళరా, కింద తిరిగి అట్ట కదిలిస్తే ప్రాణం పోయి ఉంది, అట చేయి చూస్తే చేతి నిండా డబ్బు ఉంది. ఇది ఇవ్వడానికి వచ్చినాడు. సంపాదన తీసుకొచ్చేసి ఇచ్చి ఏదైనా కుటుంబాన్ని హ్యాపీగా నడుపమ్మా, నువ్వు దూరం నుంచి వచ్చే ఓడలాంటి దానివి అని. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎదుగురన్న సంతోషం లేకుండా చేసే భార్యలు కొంతమంది ఇలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాణిగా ఉండాలనుకుంటారు. కానీ నువ్వు సంపాదించుండొచ్చు, నువ్వు చదువుకొని ఉండొచ్చు, నువ్వు అందగతే ఉండొచ్చు, కానీ వీడు పనికి మాలినవాడని చెప్పి దయ ఉంచి మాత్రము అతను అనగారి స్థితిలో నువ్వు చూడడానికి, నువ్వు రాణి అయిపోయి అతను ఏమి లేకుండా చేయడానికి మాత్రం ఇష్టపడకో. కానీ గుణవతి అయిన భార్య, అదే అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ఎటాటైనా ముత్యముల కంటే అమూల్యము. ఎందుకయ్యానంటే భర్తను రాజుగా చేసేస్తుంటుంది ఇంట్లో. ఆయన అడగంది నేను చేయను, ఆయన చెప్పింది నేను చేయను అని అనే ఒక భార్య ఉంటుంది. చూశానైనా 24 గంటలు కొంగు కింద తిరుగుతుంటాడు. దట్స్ అది నిబంధన. ఒకవేళ గొడవ వచ్చింది అక్కడ, ఆయనేమో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని ఏమేమనుకుంటుంది తెలుసా? రిక్వెస్ట్ చేస్తుందనంటే, నువ్వు గంజలు నా బ్రతిమడాలి, నువ్వు ఇగో నాకు నేనే పెద్దోడిని, నేనే ఈ కుటుంబానికి అన్నట్టు, నువ్వు బ్రతిమలాడరా అన్నట్టు అనుకుంటుంది. అది పొరపాటు. కానీ అక్కడ నేను ఎందుకు బ్రతిమలాడడానికి వస్తున్నాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా? చేసిన ప్రమాణం గుర్తొస్తూ ఉంది. 5 నిమిషాలు చాలు నేను వదిలేసి వెళ్ళిపోవడానికి. దగ్గదనైనా ఎట్టయినా సావు నువ్వు బ్యాగ్ ఎత్తుకుని వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఆడ. లేదు, నిబంధన గుర్తు. తన పిల్లలను సంకల్పం ప్రకారం పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి దేవుని కొడుకున్నటువంటి కుమార్తెను కనేటట్టు బిడ్డలను పెంచాలి. మన ఇద్దరిది 4 గోడల మధ్య ఉన్న గొడవ, ఇక్కడ తీర్పు అనేది ఎంత బాగుందో. ఈ అపూర్వమైనటువంటి అనుకరణ లేదు ఈరోజు భార్య భర్తల్లో. ప్రణాళిక కొరకు వెంటనే గుర్తు రావాలి ప్రణాళిక. ఒకవేళ వెళ్ళిపోయాడే అనుకో, సరే వెళ్ళిపోయిందే అనుకో, నువ్వు పో అని తరుగుతూ ఉంటారు. వెళ్ళిపోయిందే అనుకో, దేవుని సంకల్పం నీ పట్ల నెరవేరినట్టేనా? వెళ్ళిపోయాడనుకో, నువ్వు దేని చట్టం నువ్వు నెరవేర్చిన వాడి వ్యవతివా? లేదో. అందుకే నా ప్రియమైన వాళ్ళారా, అమ్మా నువ్వు రాజుగా చేసుకో నీ భర్తనే. ఎదుగో చూడు, తన పెనిమిటి ఎక్కడుంటారనైనా గౌను లేదా, వాడు పెద్ద అంటే చూసారా రాజు అయిపోయి కూర్చున్నాడు ఊర్లో. ఇది కారణం నువ్వు. తన భార్య తనకి కిరీటం లాంటిది అన్నాడు కింద, అమూల్యమైనది, అద్భుతమైనది, అన్నీ వదులుకొని నీ కొరకు వచ్చింది. అందుకేనన్నా నువ్వు తిట్టు, నువ్వే మళ్ళా నువ్వు అనుకరించు, నువ్వే ఆమెతో సంకల్పాన్ని నెరవేర్చడానికి నిబంధనను గుర్తుపెట్టుకో. తగ్గి వస్తున్నాడని దాని అర్థం. నైనా నువ్వేదో బిల్డప్ కొట్టి నువ్వు పైకి ఎక్కడానికి కాదు దాని అర్థం. ఆయన నిబంధనను గుర్తు చేసుకుని మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాడు. నీ భార్య వచ్చి మాట్లాడుతుంది, లే తిందాం ప్లీజ్ అని నిన్ను బ్రతిమలాడుతుందని అంటే, అయ్యా ఆమె తగ్గి నీ దగ్గరికి వచ్చిందంటే దాని అర్థం ఎట్టేపడండి చెప్పుకుందా అన్నట్టు దానికి కాదు. నిబంధనను గుర్తు చేసుకుని వస్తూ ఉంది ఆమె కూడా. ఇట్లాంటి అర్థం చేసుకునే భార్య, ఇట్లాంటి అర్థం చేసుకునే భర్త ఎంత హ్యాపీగా ఉంటుంది సార్. నేను సంతోషం. ప్రతి దినము కింద మాటల్లో ఉన్నాయి, 5వ అధ్యాయం మీరు చదవండి. ప్రతిరోజు సంతోషపడతాడు భార్యతో, ప్రతిరోజు ఆనందాన్ని అనుభవిస్తాడు. చూసినా మాటికి చీటికి గొడవ వేసుకున్నవారు ఆనందంగా ఉన్న రోజులు ఎన్ని ఎంచుకోండి ఆయన. ఆనందంగా ఉన్న రోజులు ఈడేమో ఆనందంగా వస్తాడు, వాళ్ళు మల్లెపూలు పట్టుకొని ఆనందంగా స్వీట్లు తెస్తాడు. ఈరోజు మనతో మాట్లాడి ఎదురు రాబోతుందా అని నీళ్ళు కూడా ఇవ్వరు కొంతమంది, లేచి కూడా నిలబెట్టి గౌరవం ఇవ్వరు కొంతమంది. చూసారా, ఎంతో ప్రేమగా చూసుకునే పిల్లం ఉంటుంది ఇంట్లో, కానీ వీడు లెక్క కూడా చేయడు. నేరుగా వచ్చి ఇసురు కొడతాడు డబ్బుని, నేరుగా వచ్చి ఏం కావాలంట పిల్లల చేత మాట్లాడిస్తారు. బియ్యం కావాలంట తీసుకొచ్చి ఇసురాడు కొడతాడు, కాయగూరలు ఉంటాయి ఇసురాడు కొడతాడు. ఒక ప్రేమగా మాట్లాడే ఆప్యాయత లేదు, ఒక ముద్దు ముచ్చట లేదు, ఒక ఆనందకరమైన దేవుని మాటలు చెప్పుకునేది లేదు. మనం దేవుని కొరకు కలిసి బ్రతకాలి, మన పిల్లలు కూడా ఎలా ఉండాలి, మన పిల్లల కుటుంబం కూడా ఎలా ఉండాలి ఆలోచించే భార్య భర్తలు ఎక్కడున్నారు చెప్పండి ఆయన మీరు. 24 గంటలు వీడు రాజు అయిపోవాలి, వీడు రాణి అయిపోవాలి, వీడు రాజు అయిపోవాలి, వీడు రాణి అయిపోవాలా. దానికి ఎక్కడక్కడ అవకాశం దొరకపోతుందని చెప్పి ఈగోలను అడ్డం పెట్టుకొని తొక్కుకుంటున్నారు ఈ జీవితాలని.
వద్దు, ఈ ప్రణాళిక కోసం కాదు నాయన. 18:22 చూడండి నాయన, సామెతల గ్రంథం 18:22. భార్య దొరికిన వానికి ఏమి దొరికిందటైనా, ఇట్టి భార్య అర్థం చేసుకునే భార్య దొరికితే అని అంటాడు. అతను ఏమని చెప్పుకుని తిరుగుతాడా? నాకు మేలు దొరికింది. అవును, నిజంగా మేలేనైనా, పరలోకానికి వెళ్ళే మేలయ్యో. మేలు అంటే ఇది చిన్న చిన్నంతా చెప్పుకోబాకండి, అట్ట కూడా పోగిన మళ్ళీ ప్రమాదం అయిపోద్ది. మళ్ళా అట్టివాడు ఎవరి వలన? యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఎంత సూపర్గా ఉందో చెప్పినైనా, వాడు ఆల్రెడీ దేవుని వలన అనుగ్రహం పొందినవాడు కాబట్టి అర్థం చేసుకునే భార్య ఉంటుంది, తనను రాజుగా చేసేసి ఉంటుంది. ఈడు రాణిగా ఉండాలని తన భార్యను బట్టి మెట్లు కూడా కింద దిగకూడదని ఆశపడతాడు. నీకేం కావాలో చెప్పు, నేను ఆడి తీసుకు పెడతానంటాడు. కానీ మూర్ఖురాలు భార్యలు ఉంటారు. అది చూసారా, తానే అజమాయిషిగా తానే రానే ఉండాలి, రాజు ఉండకూడదు అన్నట్టు బతికేటట్టు దానితో ఈయన ఏమని అంటాడో ఒక్కసారి అది చదువునైనా. 14వ అధ్యాయం 1వ వచనం. 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు, అవునైనా జ్ఞానవంతురాలు. నిబంధన ఎన్ని గొడవలన్నా ఆడిని, ఎన్ని తిట్టినాయి ఆమె గుర్తొచ్చేస్తుందట. జ్ఞానురాలు ఆమె. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? పరలోక జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానంతో కాపురం చేసేవాళ్ళు. ఏనైనా మీ భార్య బలహీనమైన పాండమని ఏం చేయబాకనైనా, జ్ఞానముతో ఆమెతో ఏం చేయనైనా కాపురం చేయి అన్నాడు పేతురు. ఇక్కడ చూడు, అక్కడ పురుషునికి, ఇక్కడ స్త్రీకి చెప్తున్నాడు. భార్యకి ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తమ చేతులతో తన ఇల్లే ఓడబేరుకొను. ఎందుకంటే ఈమె రానే ఉండాలనుకుంటుంది. ఇక్కడ జ్ఞానవంతురాలు లేదు కాదు, తన భర్తను రాజుగా చేసి ఆ కుటుంబానికి రాణిగా బతుకుతుంది. చాలా సంతోషంగా ఉంటారు, ముందుకు సాగుతారు అపూర్వంగా. కానీ 31వ అధ్యాయంలో మనం 23వ వచనం చూడండి ఆయన. 31వ అధ్యాయం 23వ వచనం ఇప్పుడు చదువు. ఆమె పెనిమిటి, అది చూడు, దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద. అవును, పేరుకొనిన వాడై ఉంటాడు. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఏమే. కుటుంబాన్ని కడుతుంది, సంకల్పం కొరకు బ్రతుకుతుంది. చూసారైనా, మూర్ఖురాలైతే ఇల్లును ఊడ తీసుకుంటుంది, ఊడ పెరుక్కుంటుంది. ఈమె అన్నిట్లో పెత్తనం చేయాలనుకుంటుంది. ఇంకొన్నాడు ఏనైనా 17వ అధ్యాయమా ఏమంటారు నేను, దాంట్లో ఏమంటారంటే ఏనైనా ఎడతెరపక పడు మంచు బిందువులతో సమానమాట గయ్యలతో కాపురం చేయడం. అది ఇంకో మాట ఉంది, సన్యాసి అయిపోవడం, ఎడారిలో బ్రతకడం మేలు అంటాడు ఇంకొక అధ్యాయంలో. అది సామెతల గ్రంథంలోనే. మీరు ఆ వాక్యాన్ని చూస్తే మీకు అర్థమవుతున్నాయి. ఇంటికి రావడానికి ఇష్టం ఉండదంట ఆయన అతనికి. 27వ అధ్యాయము 15 చూడండి ఆయన, గట్టిగా చదువుతల్లి. ఆ ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును, గయ్యాలి అయిన భార్యయు సమానము. ఇది ఓకే. ఇంకొక వాక్యం చూడండి ఆయన, అతను అరణ్యములో వెళ్ళిపోతాడంట. అవి గుర్తున్నాయి మీకు ఎవరికైనా? ఇటాడి దాంతో ఇంటికి రావడం కంటే నేను అరణ్యములో కాసేపు బతకడం మేలు అంటాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. కారణం ఏంటంటే వీరికి పాత్రలు అర్థం కాలేదు, వీరి కోరికలు నెరవేరాలనుకుంటారు. సరేనా? ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు భార్యాభర్తల మీద, కానీ భార్యాభర్తల తరగతులకు సంబంధించిన విషయాలు చెప్పట్లేదు అందులో. జరా నీ క్రష్ ఎక్కడ ఉంది, నీ భర్త అంటే నువ్వు ఏమి తీర్చుకోవాలనుకుంటున్నావు, నీ భార్య మీద నువ్వు ఏం తీర్చుకోవాలనుకుంటున్నావు, ఇదేంటైనా దీనికి లక్షలు టెలికాస్ట్ పెట్టి చూపిస్తున్నారు. ఇవి కాదయ్యా చూపించాల్సిందే. ఏనా చదువునైనా 21వ అధ్యాయము 19వ వచనం. ప్రాణముని విసిగించు. అది చూశారు నాయన, ఇది ఎంత భయంకరంగా ఉండదు ఇంటికి. ప్రాణముని విసిగించు, జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలంటే ఎక్కడైనా ఎడారికి వెళ్ళిపోవడం అంటే ఏందన్నా, సన్యాసి అయిపోవడం మేలు అంటాడు.
అదే గయ్యాలితో పెద్ద ఇంట ఉండట కంటే నువ్వు సంపాదించే ఉద్యోగం వ్యాపారం అన్నీ నీదే ఉండాలనుకుంటావు. ఒకవేళ ఉండో ఈయనకు ఉద్యోగం లేదని చెప్పి ఈయన చెప్పు కింద పెట్టుకోవాలనుకుంటావా? వద్దు, తప్పు. గయ్యాలతో పెద్ద మిద్ది మీద ఉండుట కంటే మిద్ది మీద ఒక మూల నివసించటం మేలు. నాయనా ఒక మూలన బ్రతకడం మేలట. ఏనైనా గయ్యాలితో రోజు మాంసపు ముద్దలు తినేదానికంటే ఆకుకూర తినడం మేలు ప్రేమ కలిగిన వారి దగ్గర వెళ్ళి అని అంటాడు. బాధలనైనా ఇవన్నీ చూడనైనా ఈరోజు కుటుంబాలు అంటే విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం భార్యాభర్తల యొక్క బంధం వారికి అర్థం కాకపోవడము, దేవునికి ప్రణాళికే వారికి అర్థం కాకపోవడము. మనం అలా ఉండొద్దమ్మా. ఎంత చక్కగా అనుభవించమంటున్నాడు చూడండి. మిమ్మల్ని స్త్రీని కానీ పురుషుని కానీ చేసింది మీ పంతాలు నెరవేర్చుకోవడానికి కాదు. దేవునికి అనేక మంది కుమారులు కావాలి, అనేక మంది కుమార్తెలు కావాలి. ఏనైనా ఏం చేయమంటారు నైనా? ఇర్మియా గ్రంథం ముగించుతాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. ఇల్లు కట్టించుకొని ఉండండి అయినా, హ్యాపీగా ఉండండి. భార్య భర్తలు సూపర్ కదా నైనా. ఇల్లు కట్టించుకొని అందులో నివసించండి. తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. మూడోది, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను. ఇది ఎవరికి? ఇల్లు మీకట, ద్రాక్ష తోటలు మీకట. ఇది ఇక్కడ ఏమన్నానైనా, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులు కుమార్తెలను కనుడి. ఇది ఎవరికి అని అంటే, ఇప్పుడు మీరు గొడవ వస్తే ఏం గుర్తు రావాలి వెంటనే? చూసారు నాయన, మీ పంతాలను పక్కన పెట్టండి, దేవుని ప్రణాళిక కొరకు ఆశపడండి. అంతే. దీన్ని బట్టి చూస్తే ఒక రాజు అవుతున్నారు అని అంటే నాయన దైవంచి గుర్తుపెట్టుకోండి, వారు దిగజారిపోయి రాజుకి రాలా. భర్త దిగజారిపోయి భార్య దగ్గరకు రాజీ పడ్డానికి రాలా. సంకల్పాన్ని అర్థం చేసుకుని దిగజారి నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు వెంటనే 4 మెట్లు దిగమ్మా. అలాగే భర్తలు కూడా దైవంచి గుర్తుపెట్టుకోండి. భార్యలు వచ్చి నేను బ్రతిమలాడుతున్నప్పుడు, అయ్యా నువ్వు వెంటనే దిగడానికి నువ్వు నేర్చుకో. నువ్వు దిగి నీ పిల్లంని ప్రేమించు. ఒక్కసారి ఆమె ఎందుకు దిగి వస్తుందో కూడా నువ్వు దేవునికి ఆ ప్రణాళికను గుర్తుపెట్టుకొని బ్రతుకో. ఇలాగో ప్రణాళిక కొరకు బ్రతికితే కుటుంబాలు సాఫీగా జరిగిపోతాయి. నేను అవన్నీ సర్దుకునేస్తాయి. నువ్వు దేవుని కొరకు బ్రతకపోతేనే ఈ ప్రాబ్లమ్స్, దేవుని సంకల్పం కొరకు బ్రతకపోతేనే భార్య భర్తల దగ్గర గొడవలు. రానివ్వండి, గొడవ రానివ్వండి, హ్యాపీగా గొడవ వేసుకోండి, పొదుపులు కలిసిపోండి. మీరు మాట్లాడుకున్న మాటల్లో వెంటనే తీర్పు ఉండనివ్వండి. నేను కారణం చెప్పకుండా అలక్కండి, అది విసుగు పుట్టిస్తుంది. నువ్వు ఏదో చెప్పేసి అలుగు, తర్వాత దానికి రీజన్ ఉంది ఏముందో చూడు. అందుకే ఒకరు దిగి వస్తున్నారని అంటే దయవుంచేది. క్షమాపణ అడిగాము. ఒక సహోదరుడిని కూడా ఏదో అపార్థం చేసుకున్నాడు అని చెప్పి పోయి పట్టుకున్నాం అనుకునైనా, సారీ బ్రదర్ అని అంటే ఏమి చెప్పాలి నాయనా, వెరీ గుడ్ అనేసి పోతే హ్యాపీగా ఉండు అని అన్నాడు అనుకో. ఎంత పెద్ద నిప్పులు ఏం చేసుకున్నావు నువ్వా? నీ తల మీద కుప్పగా పోసుకోబోయేవారా బాబు. కొంతమంది భార్యలు అలాగే కుప్పలుగా పోసుకొని అది ఒక్కసారి భర్తను వదిలేసి 4 రోజులు బతకండి చాలు. ఎంత దరిద్రంగా హీనమైపోతారో మీరు. అసలు విలువే ఉండదు నీకు. ఎవరైనా భర్తను వదిలేసి ఆమె ఎంత గొప్ప అందగత్తె అయినా, ఎంత గొప్ప చదివిన వ్యక్తి అయినా, ఎంత గొప్ప ఆదాయం సంపాదించి ఆమెనా, భర్త పనికి మాలిన వాడైనా కూడా, తాగుబోతైనా కూడా, గుడ్డోడు కుంటోడో కూడా, వాడికి లేకపోతే నీకు విలువలే లేవు. దేవుడిచ్చిన బంధం ఇది. అలాగే చూసారా భర్తలు కూడా అన్నీ కూడా కలిగి ఉండిపోరు. 4 మందిగా ఎంతమంది అయినా 700 మంది 300 మంది ఉపపత్తులు కూడా పెట్టుకోబో, కానీ భార్య లేకపోతే నీ బతుకు బందరే. గుర్తుపెట్టుకో. ఎంతో అమూల్యమైన సత్యాన్ని దేవుడు రాశాడు గ్రంథంలో. ఏనైనా ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క దానికి రెఫరెన్స్లు ఉన్నాయి, కాకపోతే మీకు వచ్చు ఆ రెఫరెన్స్లన్నీ నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఈరోజు ప్రారంభం కాబట్టి వీటన్నిటిని ఒకసారి జ్ఞాపం చేశాను. మరలా సంఘానికి వచ్చేద్దాం. సంఘంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో ఎన్నో లొసుగులు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని వదులుకొని బతకడం మీ జీవితం. అయినా ఎందాకు వస్తుందో తెలియదు, నీతో ఎందాకు నడుస్తాడో తెలియదు. ఇట్లాంటి వారితో నువ్వు ఉన్నప్పుడే రాణిగా ఉండు. ఆమె ఉండగానే నువ్వు రాజు అవ్వగలవు. సరేనా? ఆమె వలన ఆయన ఎక్కడ పోయి కూర్చొని మాట్లాడతాడట, గౌను పెద్దలతో కూర్చొని మాట్లాడతారు. ఆమె లేకపోతే నువ్వేంది మాట్లాడతావు?
ఈయన లేకపోతే నీకేమి ఇంత గొప్ప అది సరే. ఎవడో చూడడానికి నువ్వు అలంకారం చేసుకొని పోతూ ఉంటావు, ఈ వీధులు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అది ఎవడి కోసమా? ఒరే బాబు, నీ భర్త అందగదు, నువ్వు ఆడున్నాడు కాబట్టి నీకు ఇంత అందం. నీ భార్య ఉంది కాబట్టి నీకు అంత విలువ. చూసారా, వాడు భార్యని వెంట పెట్టుకుని పోతానంటే చక్కగుంది జోడి, చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు అని అనడానికి కారణం నీ భార్యని బట్టి. నువ్వు ఇంత గొప్పగా కారులో పోయేస్తున్నావు, ఇందులో తిరుగుతున్నావు అని అంటే నీ భర్తను బట్టి అమ్మావు. ఇవి రెండు మనసులో పెట్టుకుని ఇద్దరు భార్య భర్తలు దేవుని ప్రణాళిక కొరకు దిగి బతకండి. తను తగ్గించుకునేవారు హెచ్చించబడతారు, తను హెచ్చించుకునేవారు ఎప్పటికీ తగ్గిపోతారు. సో కుటుంబంలో ఈ వ్యవస్థను గుర్తుపెట్టుకొని కొన్ని మెలకులతో, అద్భుతమైన మెలకులతో మనం ముందుకెళ్దాం. ఏనైనా భార్య భర్తలుగా గొప్పగా సాధిద్దాం. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఆ జ్ఞానం లేకుండా బతుకుతూ ఉంటే వారిని జ్ఞానంలోకి తీసుకొచ్చేటట్టు, సంఘంలోకి వారు నడిపించబడేటట్లు ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. నాన్న, ఆమె బాప్తీసం పొందని, ఆయన బాప్తీసం పొందని, వారు ఇరువురు సంఘంలో చేరారంటే బాగు బతికిపోతారు. ఎందుకంటే ఇక తరగతులు ఉన్నాయి, ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా దానికి లోబడతారు. అందుకని మీరు ఏదైనా దయ ఉంచి భార్య భర్తలు ఇలాంటి తరగతులకు మాత్రం ఆగిపోబకండి. ఇట్లాంటి ఆలోచనలు మీకు బయట చెప్పరు, దొరకదు కూడా. అందుకని దయ ఉంచి జ్ఞాపకం చేసుకోండి. ఇది ఫస్ట్ రోజు కాబట్టి ఈ సంవత్సరంలో మరి యథాప్రకారం మనం పాఠంలోకి వెళ్దాం. వచ్చే నెలలో లాస్ట్ వీక్లో యథాప్రకారం కంటిన్యూ అవుతుంది కాబట్టి వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ఏ భార్య భర్తలు ఎవరైనా మాట్లాడుకోకుండా ఉంటే దయ ఉంచి ఈ రోజుతో వీరు మాట్లాడుకొని ఆనందంగా ఒకరికొకరు తినిపెట్టుకుని వెళ్ళాలి. అయినా అరే కెమెరా పట్టుకోబోయి భార్య భర్తలు ఇద్దరూ తినిపెట్టుకున్న ఫోటోలు నాకు కావాలి. ఓకేనైనా కింద ఓకే ప్రార్థన చేద్దాం. నా మాట మీరు వింటే, నిజంగా ఒక బోధకునిగా మీరు నన్ను స్వీకరిస్తే మీరు దైవత్వాన్ని పొందుకుంటారు, మాదిరికరమైన భార్య భర్తలు అవుతారు. నువ్వు పోరానంటే మీరు నేను చెప్పకూడదు. ప్రార్థన చేస్తాను. తండ్రి, స్తోత్రములైనా వందనాలు తండ్రి. మా బ్రతుకులు మాకే తెలియదయ్యా. వివాహం ఎందుకు చేసుకోవాలో తెలియని వయసులో పెళ్లి చేసుకున్నవారు కొంతమంది, ఇంట్లో బరువెక్కిపోయింది పాప అని చెప్పి తీసుకొచ్చేసి తోసేసే కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది పంతాలు నెరవేర్చుకోవడానికి రాజు లేకనే రాణి అయిపోవడం, రాణి లేకనే రాజు అయిపోయి ఒకరికి ఒకరు ఇటు విచ్ఛిన్నంగా భార్యాభర్తలు బతుకుపోతున్నారు తండ్రి. ఇది తప్పని భార్యాభర్తలకు సంబంధించి మీరు రాస్తారా తండ్రి? ఇంత గొప్ప గ్రంథాన్ని ఇన్ని రోజులు చదవలేదయ్యా మేము. ఇదిగో వినడానికి కూడా మీ బిడ్డలు చాలామంది రాలేకపోయారు మా సంఘంలో. వారికి తోడుగా ఉండి నడిపించండి. బైబిల్ అన్నది నా తండ్రి ప్రతి దశలోనూ ప్రతి వారికి సంబంధించినటువంటి అపూర్వమైనటువంటి నిబంధనలు నా తండ్రి. కన్నదశల దగ్గర నుండి పెద్దల చచ్చిపోయేంత దశ వరకు సంబంధించినటువంటి జీవన విధాన శైలిని వారు ఆశ చూపించారు తండ్రి. దీన్ని ఆయా దశలలో ఉన్నవారు అనుభవించడానికి, దాన్ని స్వీకరించేటట్లు తరగతులను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. ఆరాధనలు అందరం చేరుకుంటున్నాం. బైబిల్ తరగతులు బైబిల్ నేర్చుకునేవారు ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. స్త్రీల కూడికలు కలుసుకొని స్త్రీలే ఎలా బతకాలో నేర్చుకుంటున్నాం. భార్యాభర్తలు ఎలా ఉండాలో భార్యాభర్తల తరగతులు నేర్చుకుంటున్నాం. యూత్ పిల్లలు ఎలా బ్రతకాలో యవ్వనానికి సంబంధించిన పాఠాలు నేర్పిస్తున్నాం. తండ్రి సండే స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకు కావాల్సిన బాల్య దశలో ఉన్న వారికి ఏ పాటలు నేర్పించాలో కొరత లేకుండా సమృద్ధిగా ఉన్న ఈ గ్రంథాన్ని మేము వెంబడించకపోవడం మా పొరపాటే, మా పాపాలు, మా అతిక్రమాలు. దయతో క్షమించండి. స్థానిక సంఘంలో నువ్వు ఇచ్చిన బిడ్డలు నమ్మకంగా నా తండ్రి వారిని కాపాడి నీ ఎదుట నిలబెట్టగలడానికి వారిని మేము, నన్ను వారు అర్థం చేసుకొని ఈ ఉన్నతమైన జీవన విధానంలో ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. లోపాలు ఉన్నాయి, వాటిని సవరించుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో నీ వాక్యం ప్రకారం భర్తగా, నీ వాక్యం ప్రకారం నీ భార్యగా ప్రేమించట్లోనూ, లోబడట్లోనూ, నీ ఆజ్ఞలు గైకొనట్లోనూ నా తండ్రి మరణ పర్యంతం వారు చేసిన ప్రమాణాలకు నమ్మకంగా బ్రతకడంలోనూ దయ చూపించి నడిపించమని ఇప్పుడు విన్న వాక్యం అంతా మా జీవితాలు కళ్ళు కట్టినట్టు మా జీవన విధానాన్ని మార్చి నడిపించాలని కోరుతున్నాం. ప్రేమతో కూడుకున్నటువంటి ఈ అపూర్వమైన కలయికను ఇదిగో జనవరి మాసంలో 2026లో కడవరి వారంలో మేము ప్రారంభించుకున్నాం. ఇది ఆగకుండా 12 నెలల్లో 12 అద్భుతమైన పాఠాలు
అతన్ని మా జీవితాలకు నేర్చుకుని భార్యాభర్తలుగా మేము సమాజంలోనూ సంఘంలోనూ మాదిరిగా చూపించి జీవించేటట్లు సహాయం చేయండి. లోపాలను దయవుంచి క్షమించండి. ఈ రాత్రి మా కొరకు నా తండ్రి ఈ భార్యాభర్తల తరగతి నిర్వహించుకోవడానికి చక్కటి విందుని ఏర్పాటు చేసినటువంటి పెద్ద రవి కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం. తన భార్య తన పిల్లలు వచ్చి కలిసి ఇలా బాప్తీసం తీసుకున్న సంఘంలో బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి నైనా. నువ్వు అనుకుంటే సమస్తము సాధ్యం తండ్రి. వారి తండ్రి వారి ఉద్దేశాలను గుర్తించేటట్లు వారు దిగి ఒకరికొకరు జీవించేటట్లు అవకాశాన్ని కూడా ప్రసాదించమని కోరుతున్నాం. అలాంటి ప్రాబ్లంలో మా సంఘంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు కలిసి జీవించేటట్టు సహాయం చేయండి. భార్యాభర్తలు అలిగి ఉంటే వారిని తీర్చి సమాధానపరిచి నా తండ్రి నీ కొరకు దిగి వచ్చేటట్లు సహాయం ఇరువురికి దయచేయగలని ఆశిస్తున్నాం. ఈ రాత్రి నెమ్మది విశ్రాంతినివ్వండి. మళ్ళా ఈ విధంగా కలిసేంతవరకు కృపాక్షేమ భద్రత మాకు ఇవ్వగలరని యేసు వారి ఉన్నత శ్రేష్టమైన నామముల ప్రార్థన వినవించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.